ఏంటో సార్ మీకు తగిలే లేడీస్ మొత్తం ఇంతే ఉంటున్నారు. ఒకప్పుడేమో అలావణ్య, ఇప్పుడేమో ఈమె. ఆవిడతో అసలు కంపేర్ చేయదు. షీఈస్ ఈవిడ అలా. నేను ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్లనే కన్సర్న్ ఉంది నాకు. ఇప్పటికీ ఆవిడ 21 ఏళ్ళ వయసు, ఆవిడ 33 ఏళ్ళు ఎంతో ఉన్నాయి ఆవిడకి. బట్ ఈవిడ 21 ఏళ్ళ వయసు. బట్ ఈ వయసులో ఆవిడ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకొని ఆవిడ ఖర్చు తీర్చుకునే మెంటాలిటీలోనే ఉన్నది అని అనిపిస్తుంది తప్ప ఆవిడికి ఈవిడికి కంపారిజన్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు సరిగ్గా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, హార్మ్ఫుల్ కాదు బట్ మెచ్యూరిటీ లేదు. హార్మ్ఫులే. ఎందుకంటే ఒక మనిషి మీద పోక్సో కేసు పెట్టి 40 రోజులు జైల్లో పెట్టి ఆయనకి దాన్ని ఏమంటారు ప్రెసిడెంట్షిప్ పోయి నేషనల్ అవార్డు పోయి ఇంత అయిన తర్వాత ఆయన ఏదో ఆయన మానాన్ని ఎక్కడో పని చేసుకుంటుంటే అది కూడా నా సహించలేక, అంటే దాన్ని ఏమంటారు నరసింహ సినిమాలో రమ్యకృష్ణలు రగిలిపోతుంటుంది చూడండి, ఎలాగైనా సరే వీడు అంత చూస్తా అని చెప్పి. దాంట్లో కరెక్ట్ డైలాగ్ ఉంది. అది కాదు సార్, ఆశపడచ్చు, ఆవేశపడకూడదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదని ఆయన ఏమాత్రం అన్నారు నిజంగానే. సో జనరల్గా మగాళ్ళకన్నా ఆశ ఎక్కువగానే ఉంటుంది ఆడవాళ్ళకి. ఎక్కువ మంచి కెరీర్ కావాలి, మంచిది కావాలి అనేది. అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్తున్నాను, బట్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. అట్ ద సేమ్ టైం ఆవేశం మగాడికి ఎక్కువ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే అని చెప్పి కోపం వచ్చేసరి ఫస్ట్ మగాడికి. పురుషుడు పౌరుషం, స్త్రీ ఇలా. కానీ అదే చెప్తారు రివర్స్లో, ఎప్పుడైతే ఆవేశం ఎక్కువైపోతుందో మనకి సుఖం ఉండదు. ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చేసావు, ఆయన జైల్లో పెట్టించావు, ఆయన నేషనల్ అవార్డు పోగొట్టావు, ఆయన మీద ప్రెసిడెంట్షిప్ పోగొట్టావు. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఏం ఖర్చు తెచ్చుకోవడానికి వచ్చి ఆయన మీద వాళ్ళ ఆవిడ నీకు సిగ్గులేదంటే వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూలో ఇన్ని. సో అంటే అక్కడికి అయినా అంత చేసింది హార్మ్ఫుల్లే, ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. కానీ మెంటాలిటీ మీరు వాళ్ళతో కంపేర్ చేయద్దు. వాళ్ళు మరీ దారుణమైన బ్లాక్మెయిల్ అంటే అది చాలా వేరే కేటగిరీ అది. సర్లే సార్, ఇప్పుడు ఈ టాపిక్ లో ఆవిడ గురించి ఎందుకులే కానీ మళ్ళీ మీరు అనవసరంగా అక్కడికి. సో ఇక్కడ లేదు, మళ్ళీ పాయింట్ వచ్చేస్తున్నాను. సుకుమార్ గారు కూడా సయోధ్య చేయడానికే ట్రై చేశారు తప్ప తర్వాత అదేదో బెడ్స్ కొట్టి అది ఈవిడ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కేసు పెట్టి ఇంత అయిందా, లేకపోతే దీని వెనకాల నిజంగానే సుకుమార్ గారు ఉండి పెట్టి ఇది కొంత ఏం చెప్తారంటే కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట. అందుకని జానీ మాస్టర్ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి, నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అని చెప్పి అన్నారట. అదొకటి. అంటే ఇది జనాల స్పెక్యులేషన్ నేను చెప్పేది, అందుకని జరిగిందని నేను చెప్పను, వాళ్ళ మాటలు. ఇదొకటి. తర్వాత ఏంటి, వర్క్ ప్లేస్, పుష్ప వర్క్ ప్లేస్లోనే ఈయన వచ్చి గొడవ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా ఆయన ఈగోకి తీసుకొని, సుకుమార్ గారు ఈగో అంటే మామూలుగా ఉండదు, ఆయన సినిమాలో ఈగో వస్తే హీరో సీఎంనే మార్చేస్తాడు, ఆయన సీఎంని మార్చేశాడు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ని మార్చేశాడు అని చెప్పి జనాల డిస్కషన్లు. అంటే తాడు బొంగరాలు ఉండవు వీటికి, బట్ ఊహాగానాలు ఉంటాయి. చాలా చక్కగా అల్లుతారు ఇవన్నీ కూడా. నిజాలంతా ఎవరికి తెలియదు, బట్ నాకు తెలిసిన నిజమైతే మాత్రం ఆయన వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చడానికి ఒక పెద్ద మనిషిగా మధ్యస్థం చేశారు. సార్ అసలు ఇప్పుడు ఆయన సయోధ్య కుదిర్చడానికే తీసుకొచ్చారు అనుకుందాము, బట్ ఎందుకు సుకుమార్ గారిని అల్లు అర్జున్ గారిని ఇందులోకి లాగేసేసి వీళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చాలా మంది? అది జరుగుతోందనే మేబీ వాళ్ళే ఈవిడికి చెప్పి మా వెనకాల మేము లేము, మీ వెనకాల మేము లేము అని చెప్పమ్మా అని చెప్పి పంపించారని చెప్పి అంటే ఇది కూడా మళ్ళీ నాకు అదే సినిమా గుర్తొస్తుంది. వాళ్ళకే 100 హెడేక్. కాదు, అదే సినిమా గుర్తొస్తుంది మళ్ళీ నాకు, నరసింహ సినిమానే. పెళ్లి కొడుకు వీడేనండి, వీడేసుకునే షర్ట్ నాది కాదని అన్నట్టు జగమెరిగిన సత్యానికి నువ్వు మళ్ళీ కాదండి అని చెప్పినట్టే. అంటే జగమెరిగిన సత్యం అని కూడా అన్నాను. అందరూ నమ్మే ఒక నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, చాలా మంది నమ్ముతున్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నమ్ముతున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ ఈవిడ వెనకాల ఉన్నారు అభయహస్తంగా అని అనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ మీద పడ్డ మరకని కరుక్కోవడానికి ఈవిడ్ని పంపించి ఇలా చెప్తున్నారేమో అనే ఒక స్పెక్యులేషన్. దానికి మనం ఏం చెప్పలేము. ఆవిడ నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు ఆవిడ ఎట్లా చెప్తుంది, అవునండి నాకు సంబంధం లేదని వాళ్ళే చెప్పని చెప్పారండి ఆవిడ చెప్తుందా? చెప్పదు కదా. వాళ్ళు చెప్పే రోజు మనకు తెలియదు, జనాలు మాత్రం గట్టిగా అనుకుంటున్నారు. అది కాకపోతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, అంత పెద్ద స్టార్ హీరో, అంత పెద్ద స్టార్ డైరెక్టర్, వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఈ మధ్యకాలంలో మనం కూడా చూసాము. అంటే మొన్న జరిగిన విషయాలు గురించి. బట్ వాళ్ళు పర్టికులర్గా ఈ అమ్మాయి విషయంలో కేర్ తీసుకొని ఒక కన్సర్న్ తీసుకొని, అంటే మేబీ సెట్లో అలా జరిగింది కాబట్టి అక్కడ మేబీ ఏదో ఒక చిన్న ఇది చూపించవచ్చు, కానీ
కాకపోతే వాళ్ళకి ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ వల్లే ఇలా జరిగిందని చెప్పేసి ఇదంతా అనేది నిజంగానే అవ్వచ్చు కాకపోవచ్చు. కాకపోతే ఏదంటే ఏమైనా ఎదిగే కొద్దీ ఒదగమంటారు మన, అంటే మన తెలుగు వాళ్ళకి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో ఏమంటారు నాకు తెలీదు. బట్ అక్కడ లాంగ్వేజ్ రాదా? ఉత్తరప్రదేశ్ లాంగ్వేజ్ మజే హిందీ అతా హై, తోడా తోడా అతా హై. సరే, విషయం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదగమని. ఎందుకంటే మనం ఏదన్నా సరే ఒక గొప్ప విషయం సాధించాం, మంచి డాన్సర్గానో లేకపోతే ఏదో సాధించాం, చేసినప్పుడు ఎవరు చెప్పాలి ఈ మాట? నేను గొప్ప డాన్సర్, నేను హార్డ్ వర్కర్, నువ్వు చెప్పుకోకూడదు. జనాలు చెప్పాలి, ప్రపంచం చెప్పాలి. నువ్వే జనరల్గా ఎప్పుడంటే నా గురువుగారు నేర్పించారు, లేకపోతే మా తల్లిదండ్రుల దీవెనలు, ఇవి జనరల్గా మనం చెప్తుంటాం. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. వీళ్ళందరూ ఎదవలా ఎన్నాళ్ళు స్టేజ్ల మీదకి ఎక్కి నాకు తెలుసు నేను ఎంత అందంగా ఉంటాను అందుకే నేను హీరోయిన్గా తీసుకున్నాడు అని చెప్పి ఏ హీరోయిన్ అని చెప్తుందా? అలా చెప్పారనుకోండి, ఏం మాట, నువ్వు కాకపోతే ఎవరు లేరమ్మా ఇక్కడ 100 మంది ఉన్నారు అంటారు. అలా కాకుండా ఆవిడ హంబుల్గా నిజంగానే మంచి పుష్ ఇచ్చారు నాకు, చిరాని యాక్టింగ్లో ఉన్నా కూడా అన్ని నేను చేసిన తప్పులు ఎన్ని టేకులు తీసుకున్నా కూడా చేశారు, సచ్ నైస్ పీపుల్ అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు అసలు ఆవిడ కోసం 100 మంది వెయిట్ చేస్తున్నారంటే ఆవిడ మాకు డైట్లు ఇవ్వడమే గొప్ప విషయం అండి అని వాళ్ళు చెప్తే ఇది అందం, ఆవిడకైనా గౌరవం. అంతేగాని నేను హార్డ్ వర్కర్, నేను గొప్పదాన్ని అందుకనే తీసుకున్నారు. అలా చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది లేరు కదా. ఉన్నారా? లేదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కదా, అరగెన్స్ అది. అదేంటన్నా, నీ గొప్పతనాన్ని ప్రపంచం చెప్పాలి తప్ప నీ గొప్పతనాన్ని నువ్వు డప్పేసుకోకూడదు. బట్ స్టిల్ ఐ ఫీల్ షీఈ్ అ గుడ్ డాన్సర్. ఈ పక్కన పెడితే అందులో డౌట్ లేదు, ప్రొఫెషనల్ వై. ఆవిడకి సంబంధించి ఇంకో లాజిక్కే చెప్తా. మరి ఇదే చెప్పావు కదా, నార్సింగ్ పోలీసుకి చాలా థ్యాంక్స్ అండి, పాష్ కమిటీకి చాలా థ్యాంక్స్ అండి, ఈ జడ్జిలందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా కోసం చేశారు. థ్యాంక్స్ ఎందుకు చెప్పావు? అది వాళ్ళ డ్యూటీ. నీకు నిజంగానే న్యాయం నీ పక్కన న్యాయం ఉంటే థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? నీలో హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చారు, నీలో న్యాయం ఉంది కాబట్టి చేశారు. మరి నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు థ్యాంక్స్ ఇవేం చెప్పనప్పుడు ఇది ఎందుకు చేయాలి? సేమ్ లాజిక్ అప్లైస్ కదా. అంటే థ్యాంక్స్ చెప్తున్నట్టే పట్టేస్తున్నావు వాళ్ళని, అంతే కదా. రేపు నిజంగా కేసు ఏమైనా తారుమారు కాకుండా వాళ్ళకి థ్యాంక్స్లు చెప్పేస్తే వాళ్ళు నాతో మంచిగా ఉంటారని, అదే ప్రతి ఒక్కరికి అదే. ప్రొడ్యూసర్తో డైరెక్టర్గా మంచిగా ఉంటే నెక్స్ట్ సినిమాకి ఆఫర్ ఇస్తారని చెప్తారు కదా. నీకు కోపం వస్తేనేమో ఇలా నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టి పిలిచారు, లేకపోతే ఇక్కడ ఎవరున్నారు తెలుగు అమ్మాయిలు అలా చేయమను. ఉత్తరప్రదేశ్ నుంచే ఉద్ధరిస్తాం మేము. తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ? తెలుగు అమ్మాయిలు లేరు కదా, అందుకనే కదా మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మన వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి రావాలి. ఎంతమంది ఇప్పుడు మొన్న రీసెంట్గా హర్ష సాయి మీద కేసు అయింది, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రసాద్ బెహ్రా మీద కేసు అయింది, ఇక్కడ నుంచి నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. మన పోలీసులు చక్కగా తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.